భారత పౌరసత్వ చట్టము 1955, ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 వార్తలో ఉంది. రీసెంట్గా ఆ చట్టంలోని సెక్షన్ 6A రాజ్యాంగబద్ధమే, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పి సుప్రీంకోర్టు 4:1 జడ్జిమెంట్, మెజారిటీ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు చెప్పిందనమాట. 5 జడ్జిల్లో 4 జడ్జిలు సెక్షన్ 6A రాజ్యాంగబద్ధమే అని చెప్పారు. అసలు ఈ సెక్షన్ 6A ఏంటో ఒకసారి చూద్దాం. ఒకప్పుడు పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. 1971 డిసెంబర్ వరకు కూడా బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్లో భాగంగా ఉండేది. అప్పట్లో ఆ ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా ఇబ్బందులు ఉండేవి. జనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. సో భారతదేశం సరిహద్దులో ఉంది కాబట్టి చాలామంది భారతదేశానికి వచ్చేసేవాళ్ళు అనమాట, వలస వచ్చేసేవాళ్ళు. సో అలా లక్షల మంది వచ్చారు. ముఖ్యంగా అస్సాంలో నిండిపోయారనమాట. అదే ఇల్లీగల్ మైగ్రేషన్ అంటాం. ఆ తర్వాత 1985లో అస్సాం అకార్డ్ అని చెప్పి ఒక అకార్డ్ సైన్ అయింది అప్పట్లో ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి, అక్కడ ఉన్న కొన్ని గ్రూప్స్కి మధ్య. దీని ప్రకారం ఆ సెక్షన్లో సిటిజన్షిప్ యాక్ట్లో సెక్షన్ 6A యాడ్ చేశారు. ఈ 6A ఏంటి అంటే ఎవరైతే 1966 నుంచి 1971 మార్చి 25కు ముందు రోజు అంటే మార్చి 24 వరకు వస్తారో వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి. ఎవరైతే మార్చి 25, 1971 లేదా ఆ తర్వాత వస్తారో వాళ్ళని ఫారినర్స్గా ట్రీట్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేసేయచ్చు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని డిపోర్ట్ చేసేయచ్చు అనమాట. ఇది ఆ మొత్తం సెక్షన్ 6A యొక్క సారాంశం. అయితే సెక్షన్ 6A అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కోర్టులో కేసు పడింది. వాళ్ళ వాదన ప్రకారం ఏంటంటే భారతదేశంలో మన రాజ్యాంగంలో ఆర్టికల్ 29 ఉంది. 29లో భారత పౌరులకి వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడే హక్కు ఉందన్నమాట. ఇలా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళకి భారత పౌరసత్వం ఇస్తే కనుక అస్సాం యొక్క డిస్టింక్ట్ కల్చర్, విభిన్నమైన వాళ్ళ కల్చర్, అస్సాం కల్చర్ అంతా పాడైపోతుందని, అదేవిధంగా ఫారెన్ కల్చర్ వచ్చి అక్కడ జాయిన్ అవుతుందని, దీనివల్ల అస్సాం యొక్క ట్రెడిషన్స్, కల్చర్ అన్ని పాడవుతాయని చెప్పి ఈ కేసు అనమాట. అయితే సెక్షన్ 6A అనేది వ్యాలిడే, రాజ్యాంగబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతేకాదు భారతదేశం అనేది మన కల్చర్ మనకి ఇంపార్టెంటే, దేశంలో ప్లూరాలిటీ ఆఫ్ కల్చర్ కూడా మనకు ఉంటుంది అని చెప్పి, అంటే విభిన్నమైన కల్చర్స్ మన దేశంలో ఉంటాయని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది జడ్జిమెంట్లో. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన సెక్షన్ 6Aకి సంబంధించి అంటే సెక్షన్ 6A ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 వ్యాలిడ్, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పింది కదా సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ దీనికి సంబంధించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 కూడా ఇప్పుడు మళ్ళీ వార్తలోకి వచ్చింది. ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్స్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కాకుండా ఎవరైనా సరే డిసెంబర్ 31, 2014 ముందు భారతదేశంలోకి వచ్చుంటే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని చెప్పి, ఇది సెక్షన్ 6B అని చెప్పి ఒక సెక్షన్ తీసుకొచ్చి దానిలో యాడ్ చేశారనమాట. ఇప్పుడు 1971 మార్చి 24 వరకు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇప్పుడు ఒప్పుకున్నారు. అంటే మార్చి 25, 1971 తర్వాత వచ్చిన వాళ్ళకి ఇవ్వక్కర్లేదు అని. అయితే ఇప్పుడు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ఎవరైతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో రిలీజియస్ పర్సెక్యూటెడ్ మైనారిటీస్ ఉన్నారో, హిందూస్ కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, సిక్కులు కావచ్చు, జైన్స్ కావచ్చు, పార్సీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కాకుండా వీళ్ళకి సిటిజన్షిప్ ఇస్తే కనుక, ఎవరైతే డిసెంబర్ 31, 2014 ముందు వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తే ఇది 1971తో అక్కడే ఆపేయాల్సిన ఇమిగ్రేషన్ పాలసీ. అంటే అక్కడ ఆ తర్వాత వచ్చిన వాళ్ళని మనం ఫారినర్స్గా ట్రీట్ చేయాలి. కానీ ఇప్పుడు 2014 వరకు ఎలా అలౌ చేస్తారు? ఈ క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో. అదేవిధంగా దీన్ని ఓన్లీ ముస్లిమ్స్లో ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తారు? అంటే వాళ్ళు పర్సెక్యూటెడ్ మైనారిటీస్ కిందకి రారా అని చెప్పి ఆ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ జడ్జిమెంట్లో ఇండియన్ సొసైటీ అనేది, భారత సమాజం అనేది కల్చరల్లీ ప్లూరల్ అన్నారు కదా. సో ఈ క్వశ్చన్స్ ఇప్పుడు కొత్తగా రైజ్ అవుతున్నాయి ఈ జడ్జిమెంట్ తర్వాత. అంటే సెక్షన్ 6A వ్యాలిడ్ అని చెప్పినప్పుడు మరి 6A వ్యాలిడ్లో 1971 మార్చ్ 24 వరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని కన్సిడర్ చేయాలి. 25 నుంచి వచ్చిన వాళ్ళని కన్సిడర్ చేయకూడదు. 1971 మార్చి 20 తర్వాత వచ్చిన వాళ్ళని, 25 రోజు నుంచి తర్వాత వచ్చిన వాళ్ళని కన్సిడర్ చేయకూడదు. అలాంటప్పుడు ఇప్పుడు 2014 వరకు వచ్చిన వాళ్ళని ఎలా కన్సిడర్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ కొత్తగా రైజ్ అవుతున్నాయి అన్నమాట. దాంతోపాటు ఇంకొక క్వశ్చన్ కూడా కొత్తగా రైజ్ అవుతుంది. ఓకే, నువ్వు అస్సాంకి సంబంధించి ఇలాంటి ఎన్ఆర్సీలు, అస్సాం అకార్డులు ఇలాంటివన్నీ చాలా రకాల అంశాలు అస్సాం సంబంధించి తీసుకొస్తున్నారు. అయితే వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం ఇలాంటి ప్రాంతాల్లో కూడా చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. సో మల్టిపుల్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో మరి మనం చూడాలి.